అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి స్వాగతం. ఈ పవిత్రమైన ఏకాదశిని పార్శ్వ ఏకాదశి మరియు వామన ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని విశిష్టత, పాటించాల్సిన నియమాలు మరియు వామనదేవుడు కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరివర్తన ఏకాదశి ప్రాముఖ్యత. భాద్రపద శుక్ల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఒకవైపు నుండి మరొక వైపుకు మారతాడు. అందుకే దీనికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ మార్పు ప్రకృతిలో కూడా కొత్త మార్పులను సూచిస్తుంది. వామన అవతారం. ఇదే రోజున శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళలోకానికి పంపిస్తాడు. ఈ రోజు వామనావతారాన్ని పూజించడం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సేవించిన గొప్ప ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఫలితాలు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అంతేకాకుండా మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే వామన జయంతి. వామనదేవుడు కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దీంతో ఇంద్రుడు తన తల్లి అదితిదేవిని శరణు కోరాడు. ఆమె చేసిన పవిత్రమైన వ్రతానికి మెచ్చి మహావిష్ణువు ఆమెకు పుత్రుడిగా జన్మిస్తానని వాగ్దానం చేస్తాడు. అలా అదితి గర్భాన వామన రూపంలో జన్మించి చిన్న బ్రహ్మచారిగా బలిచక్రవర్తి దగ్గరకు వెళతాడు. బలిచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తుండగా వామనుడు యజ్ఞమండపంలోకి ప్రవేశిస్తాడు. వామనుడిని చూసిన బలి భక్తితో అతన్ని గౌరవించి ఏదైనా కోరుకోమని అడుగుతాడు. అప్పుడు వామనుడు 3 అడుగుల భూమి మాత్రమే కావాలని అడుగుతాడు. గురువు శుక్రాచార్యుడు ఇది విష్ణువు లీల అని గ్రహించి దానమివ్వవద్దని బలిని ఎంత వారించినా వినడు. చివరకు దానమివ్వడానికి నీళ్లు తీసుకోబోతుండగా శుక్రాచార్యుడు నీళ్లు రాకుండా అడ్డుపడతాడు. వామనుడు ఒక దర్భతో ఆ దారిని సరిచేయగా శుక్రాచార్యుడికి ఒక కన్ను పోతుంది. సంకల్పం పూర్తయిన వెంటనే వామనుడు తన రూపాన్ని పెంచి మొదటి పాదంతో భూమిని, రెండవ పాదంతో స్వర్గలోకాన్ని కొలుస్తాడు. మూడవ పాదానికి స్థలం లేకపోవడంతో బలిచక్రవర్తి తన తలను సమర్పిస్తాడు. ఆ విధంగా వామనుడు బలిని పాతాళలోకానికి పంపించి ఇంద్రుడికి తిరిగి స్వర్గాన్ని ఇస్తాడు. ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం భక్తిలో ఒక భాగం. ఆ రోజు మనం పాటించవలసిన ముఖ్య నియమాలు ఇవి. తీసుకోకూడనివి: ధాన్యాలు, పప్పులు, బఠానీలు, చిక్కుడు వంటి కొన్ని కూరగాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం వంటివి తినకూడదు. తీసుకోవలసినవి: పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, కందమూలాలు, సగ్గుబియ్యం, సామలు వంటివి తినవచ్చు. తులసి. ఈ ఏకాదశి మరియు ద్వాదశి రోజు తులసి ఆకులను కొయ్యకూడదు. వాటిని ముందు రోజే సేకరించి ఉంచుకోవాలి. ముఖ్య ఉద్దేశం. ఈ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం మన శరీరంపై కాకుండా భగవంతునిపై దృష్టి పెట్టడం. ఈరోజు శ్రవణం, కీర్తనం, హరినామస్మరణ ఎక్కువగా చెయ్యాలి. మీరు రోజును శ్రీకృష్ణుని విగ్రహం లేదా ప్రతిమను పూజించడంతో మొదలుపెట్టడం. ధూపం, దీపం, పూలు, పండ్లు, తులసి ఆకులు సమర్పించి ఆయన కృపకోసం ప్రార్థించండి. పాటించవలసిన మంత్రం: హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని వీలైనంత ఎక్కువసార్లు జపించండి. ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి పారణ సమయానికి, అంటే ఉపవాసం విడిచిపెట్టే సమయానికి మీ ఉపవాసాన్ని ముగించాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు కృప మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.